ద్వారకా ప్రాపర్టీస్కు స్వాగతం. ఈరోజు విద్యానగర్ కాలనీలోని కేయూ గారికి అపోజిట్ ఉన్నటువంటి ఒక ఇల్లు, ఒక నూతన మంచి సుందరమైనటువంటి ఇంటికి రావడం అనేది జరిగింది. మనం దాన్ని ఈరోజు దాదాపు మెయిన్ గేటుకు వాళ్ళు 524 గజాలు, 42 గజాలు, 42 గజాలు, 61 ఫేసింగ్. లోపలికి అంటే డెప్త్ మాత్రం 80 ఉంది. చూద్దాం ఒకసారి. ఈ మూట కూడా మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్ లో మంచి అట్లాంటి వాతావరణం ఈ రోజుల్లో ఇది దొరకడం చాలా కష్టం. ఇది ఇటువంటి వాతావరణం అటువంటిది ఇది 1985లో నిర్మించడం చాలా స్టాండర్డ్. 1995లో నిర్మించడం జరిగింది. చాలా స్టాండర్డ్ గా వారు ఒక గెస్టెడ్ ఆఫీసర్ కాబట్టి చాలా వారికి అనుకూలంగా నిర్మించుకోవడం అనేది జరిగింది. లోపలికి ఒకసారి మెయిన్ దర్వాజా ఇది మంచి టేక్ వుడ్ తోటి దీన్ని చేయడం జరిగింది. అప్పుడే ఆ రోజుల్లోనే మంచి టేక్ వుడ్ దొరుకుతుంది కాబట్టి మంచి డిజైన్స్ తోటి ఈ డోర్ను పెట్టడం అనేది జరిగింది. చూడండి. తర్వాత లోపలికి వెళ్ళాలండి. ఇది లోపలికి రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇది హాల్, చాలా పెద్ద హాల్, స్పేసియస్ హాల్. మంచి మొత్తం టోటల్ కుటుంబాన్ని కూడా ఇక్కడ మంచిగా హ్యాపీగా టీవీ చూసుకోవడానికి, చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చక్కని ప్లాన్ కూడా చాలా చక్కగా ఉండేది. యాక్చువల్గా డూప్లెక్స్ బిల్డింగ్. అప్పుడే డూప్లెక్స్ బిల్డింగ్ మన కర్రతోటి మెట్లు కూడా నిర్మించడం జరిగింది. చాలా చక్కటి నిర్మాణం. చూడండి. మళ్ళీ ఇవేంటి ఏమైనా ప్లాస్టిక్ డెకరేషన్ పెట్టుకోవచ్చు, మంచి అందమైన వాటిని పెట్టుకోవడానికి ఒక మంచి కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. గ్లాస్ కబోర్డ్ కూడా ఇక్కడి నుంచి. తర్వాత ఇదే హాల్ గా ఉపయోగపడుతున్నది. తర్వాత ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో చూడండి కబోర్డ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కబోర్డ్స్ కూడా ఓకే. చూడండి. బాగా బాత్రూమ్ ఇది కూడా 5x8 మెజర్మెంట్ తోటి. ఇది కామన్ బాత్రూమ్. రిలేటివ్స్ వచ్చినా చేసినా కూడా ఈ బాత్రూమ్ లో వాడడం అనేది జరుగుతుంది. సరే, మనం సెకండ్ బెడ్రూమ్ కి వెళ్దాం. 14x16 చాలా స్పేసియస్ ఉన్నటువంటి బెడ్రూమ్. చాలా స్పేసియస్ ఉన్నటువంటిది బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ ఈ బాత్రూమ్ చూపించండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 5x16 బాత్రూమ్ ఉంది. 5x16 స్పేసియస్ ఉన్నటువంటి బాత్రూమ్. ఓకే. ఇప్పుడు కిచెన్ లో ఇంపార్టెంట్ అయింది. కిచెన్ చూడండి. స్త్రీలకు చాలా ఇష్టమైన కిచెన్ కూడా కబోర్డ్స్ తోటి చాలా డీసెంట్ గా ఉండడం జరిగింది. ఇక్కడ ఏ వస్తువు కూడా కింద కనపడకుండా ఇక్కడ కబోర్డ్ కూడా పెట్టడం జరిగింది. చూడండి. చాలా ఆ రోజులనే ఈ విధంగా చేసుకోవడం జరిగింది. తర్వాత ఇటు పూజా గది. మనకు హిందువులకు ముఖ్యమైనటువంటిది పూజా గది. ఇది కూడా మంచి నలుగురు కూర్చొని పూజ చేసేంత లోపలికి ఉంది. ఒకసారి పూజా గది తీయండి. పూజా గది లోపలికి రైట్. ఓకేనా? రైట్. మనం పైకి వెళ్దాం. ఒక్కసారి పైకి తోటి స్టీల్ సపోర్ట్ ఇప్పుడు ఇస్తున్నారు. వుడెన్ సపోర్ట్ తోటి మెట్లు ఎక్కుతున్నాం. రండి పైకి పోదాం. చేసినటువంటి చాలా డీసెంట్ గా చేసినటువంటి బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్ గా, చాలా డీసెంట్ గా స్పేసియస్ ఉన్నది. ఇక్కడ సిట్అవుట్ ఇచ్చారు. చాలా ఆహ్లాదపూర్వక మంచి ఇది సిట్అవుట్. ఇది సిట్అవుట్. దీనికి మంచిగా
సాయంకాలం పూట కూర్చోవడానికి సిట్అవుట్ వ్యూ చూసి ఒకసారి వ్యూ చూడండి. అన్ని మంచి ప్రమాణంగా బిల్డింగ్స్ మధ్యలో చక్కటి బిల్డింగ్ కూర్చోవడం జరుగుతున్నది. అంతా ఉడంతో మనం చేసినటువంటి ప్లైవుడ్ తోటి చేయడం జరిగింది. దీనికి ఇక్కడ మళ్ళీ స్పేసెస్ 5/16 ఇక్కడ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బెడ్రూమ్ కూడా మాకు 14/16 ఇది. ఓకే రైట్. మనం ఇంకా హాల్లోకి వెళ్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ 12/16 ఇది హాల్. ఇది ఒకసారి చూడండి, స్పేసియస్ హాల్, మంచి హాల్, డీసెంట్ ఉంది. మనం ఈ లోపల నుంచి డూప్లెక్స్ నుంచి వచ్చినాం కాబట్టి ఆలయంగా రావాల్సి వచ్చింది. చూడండి ఒకసారి. తర్వాత మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం రండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేసియస్ గా చాలా డీసెంట్ గా ఉంది. మంచి వాతావరణంలో మంచి హంగామా ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఇల్లు అనేది. ఇళ్ళలో కూడా చాలా డీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ రోజుల్లో స్పేసెస్ దొరకడం మనకు చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి. కింద ఏ సామాన్లు కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్ ఇది మనకు తీసే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కామన్ బాత్రూమ్ బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా యూజ్ చేసుకునే వరకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు స్త్రీలకు ఇంపార్టెంట్ అనేది ముఖ్యంగా పైన కూడా ఉంది, కిందనే కాకుండా పైన కూడా ఉంది. ఇక్కడ రండి ఒకసారి. ఇది కిచెన్. ఇది వచ్చి కిచెన్ వస్తుంది. ఇక్కడ ఇమ్మీడియట్ డైనింగ్ రూమ్ తీసుకోవడానికి, ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి కూడా మంచి ఫ్యాన్ వేసుకొని హ్యాపీగా కూర్చోవడానికి తినడానికి కూడా ఇక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ కర్టెన్ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ వేయడం జరిగింది. తర్వాత ఒకసారి వంటగదిలో చూడడం. వంటగది కూడా చాలా స్పేసియస్ గా ఉందండి. స్పేసియస్ గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ మళ్ళా ఇక్కడ పనిచేసే స్కేల్ అంటే గౌరవ శ్రీమూర్తులకి మంచి ఆనందంగా సంతోషంగా ఉంటేనే వాళ్ళు. ఇక్కడ సిట్అవుట్ ఒకసారి చూసి ఈ వ్యూ ఒక్కసారి చూడండి. మొత్తం వ్యూ చూపించండి. ఇక బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉన్నది. ఇక్కడ అసలు 542 గజాలు అని అంటే వాస్తవంగా ఇంత ఫేస్ మళ్ళీ మనకు ఈస్ట్ ఫేస్ లో దొరకడం అంటే చాలా కష్టం. ఇక్కడ ముందు దిగినట్టయితే పిల్లలు కూర్చోవడానికి కానీ సాయంకాలం పూట మంచిగా పిల్లలు ఇది చేయడానికి చాలా డీసెంట్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు దిగడానికి ఈ నుంచి కూడా మెట్లు ఉంటున్నాయి. అది డూప్లెక్స్ కాబట్టి లోపలి నుంచి వీటి నుంచి కూడా మెట్లు హాల్లోకి రావడానికి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది. స్టడీ రూమ్ లాగా ఉంది కదా, పిల్లలు చదువుకోవడానికి కానీ చేయడానికి కానీ అన్ని హంగులతో మంచి వాతావరణంలో నిర్మించినటువంటి ఇది ఇల్లు. ఈస్ట్ ఫేస్ ఇది 61 ఫేసింగ్ ఉంది, 80 ఏమో లోపలికి దొరుకుతుంది. చాలా చక్కటి వాతావరణంలో నిర్మించబడింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీనికి మళ్ళీ బయట కూడా ఇక్కడ పైన కూడా ఒక టాయిలెట్లు మళ్ళీ ఎక్కడ స్థలాలు కూడా మిస్ కాకుండా ఒక టాయిలెట్ కూడా నిర్మించడం జరిగింది. మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఈ గృహాన్ని మరి సార్ చెప్పండి ఎంత రేట్ అనుకున్నారు? వెనుక భాగాలు కూడా ఖాళీ ప్లేస్ ఉంది. కార్ పార్కింగ్ ఇది కార్ పెట్టుకోవడానికి కార్ పెట్టుకోవడానికి 3 కార్లు స్థలం ఉంది. ఒకసారి ఇక్కడ వరకు కూడా చాలా ఉంది. ఎక్కడి నుంచి కూడా చాలా ఉంది. చాలా స్పేసెస్ అన్ని ఉంటుంది. అన్ని ఇక్కడ ఒక రూమ్ ఉంది, వాచ్మెన్ ఉంటుంది.
ఈ వాచ్మెన్ రూమ్ కూడా ఎంతో బాగా ఉండడం జరిగింది. ఇది అన్ని దాదాపు ఒక టాయిలెట్ కూడా ఉండడం జరిగింది. చక్కటి నిర్మాణం కాకపోతే 1995 లో జరిగింది. ఈ నుంచి మనం ఒకసారి తిరుగుదాం రండి. బాత్రూమ్ ఎంత కూడా ఖాళీ స్థలం వస్తుంది. ఖాళీ స్థలం ఉంది. ఈ విధంగా దాదాపు 8 ఫీట్లు చుట్టూ 8 ఫీట్ల వెడల్పుతోటి మీకు ఖాళీ స్థలం ఉన్నది. ఈడ కూడా మెట్ల నిర్మాణం అంటే పైకి పోవడానికి, దీనికి కూడా పైకి పోవడానికి మనకు దారి ఉంది. ఇది ఇక్కడ ఒక నల్ల ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ కూర్చోవడానికి మళ్ళీ మార్నింగ్ అవసరం యోగా చేసుకోవడానికి అన్నిటికీ ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఇది ఈ ఇంటి యొక్క పూర్తి సమాచారం. ఇది మీరు ఈ ఇంటికి ఎవరైనా కావలసిన వాళ్ళు మా ఫోన్ లేకుండా ఓనర్స్ నంబరే మీకు ఇస్తున్నాం. ఓనర్ నంబర్ తీసుకొని మీరు వారితో కాంటాక్ట్ అయినట్లయితే రేటు 2.5 తక్కువ ఎక్కువ అనే విషయాన్ని ఓనర్ గారితో మాకు కానీ మాకు సంబంధించిన ఎవరికి కమిషన్ మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఒక ఓనర్ గారితో మాట్లాడుకొని మీరు రేట్ డిసైడ్ చేసుకోండి. ఆ టైంలో ఇచ్చినట్లయితే మేము వెల్విషర్ గా వచ్చి ఓనర్ గారితో కూడా మాట్లాడి సెట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పు. నేను మీకు